ఓం శాంతి. ఈరోజు మురళి 4/8/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. మురళి డేట్ 18/1/2001 సంవత్సరంలో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ యథార్థ స్మృతికి ప్రమాణం. సమర్థ స్వరూపులుగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలనను చెయ్యండి. మీరు యథార్థంగా స్మృతి చేస్తున్నారు అంటే దానికి గుర్తేమి అంటే మీరు శక్తిశాలిగా అవుతారు. తర్వాత మీలోని శక్తుల ద్వారా ఇతరులను కూడా పాలన చేయండి. ఈరోజు అందరి మనస్సులలో స్మృతులు వస్తున్నాయి. 18 జనవరి కదా, 18 జనవరి. నలువైపులా ఉన్న పిల్లల నుండి, అమృతవేళ నుండి స్నేహము మరియు స్మృతులతో కూడిన రకరకాల మాలలు బాబ్దాదా మెడలో పడుతున్నాయి. వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన మనస్సు యొక్క పాటలు కూడా బాబా వింటున్నారు. బాబా అంటున్నారు, వాటితో పాటు స్నేహంతో కూడిన మనస్సు యొక్క పాటలు కూడా బాబా వింటున్నారు. వాటికి బదులుగా బాబ్దాదాలు ఇరువురు పిల్లలకు భిన్న భిన్న శక్తుల యొక్క భిన్న భిన్న వరదానాల యొక్క మాలలను మెడలో వేస్తున్నారు. ఈ స్మృతి దినం సమర్థ స్వరూపం అనే వరదానం ద్వారా సాకార ప్రపంచం యొక్క స్టేజ్ పైన తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లల యొక్క విశేష స్మృతి దినం. ఎందుకంటే బాబా అంటున్నారు, సాకార రూపంలో సేవకు నిమిత్తులుగా చేసేందుకై పిల్లలను సేవ అనే వేదిక పైన బాబా కూర్చోపెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపచేసిన రోజు, సాకార రూపంలో సేవకు నిమిత్తంగా చేసే పట్టాభిషేకం జరిపిన రోజు, తిలకాన్ని దిద్దిన రోజు, పిల్లలందరూ బాబాకు సహయోగులుగా అయ్యి నిమిత్తులుగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు. పిల్లలు సేవలో ఉల్లాస ఉత్సాహాలతో ముందుకెళ్ళడం చూసి బాబ్దాదా కూడా హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్ వారుగా ధైర్యము మరియు ఉల్లాసాలతో ముందుకెళ్తున్నారు. ఎక్కువలో ఎక్కువ మంది పిల్లలు స్మృతి మరియు సేవలలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు నలువైపులా కల పిల్లలందరూ ఎలాగైతే విశేషంగా బ్రహ్మబాబా ప్రేమలో లవలీనమై ఉంటారో అలా బ్రహ్మబాబా కూడా పిల్లల ప్రేమలో లవలీనమై ఉన్నారు. ఈరోజు బ్రహ్మబాబా పిల్లల విశేషతలని చూస్తున్నారు. ఎలాగైతే పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతలు ఎదురుగా వస్తున్నాయో అలా బ్రహ్మబాబా నోటి నుండి ఓహో పిల్లలు, ఓహో శబాష్ పిల్లలు, శబాష్ అనే మాటలు బాబా నుండి వస్తున్నాయి. ఇంకా ఏమైంది? ఎలాగైతే బ్రహ్మబాబా ఓహో పిల్లలు, శబాష్ పిల్లలు అంటున్నారో అలాగే పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగా యమునలు ప్రవహిస్తున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రేమ అని నదిలో లీనమై ఉన్నారు, లవలీనమై ఉన్నారు. ఇది వతనం యొక్క దృశ్యం. అలాగే సాకార ప్రపంచంలో కూడా ప్రతి స్థానంలోని స్మృతి మరియు స్నేహం యొక్క దృశ్యాలను బాబ్దాదా చూశారు. ఇప్పుడు ఇక మున్ముందు ఏం చెయ్యాలి బాబా అడుగుతున్నారు. స్మృతి అయితే ఉంటుంది, కానీ యథార్థ స్మృతికి ప్రమాణం అంటే ప్రత్యక్ష నిదర్శనం, గుర్తు స్మృతి ద్వారా సమర్థంగా కావటం. స్మృతి అనేది అతి శ్రేష్టమైనది. బ్రాహ్మణులుగా అయినప్పుడు బాబ్దాదా ద్వారా జన్మసిద్ధ అధికారం ఏదైతే ప్రాప్తి చేసుకున్నారో దానిని క్షణకాలం యొక్క స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు. బ్రాహ్మణులుగా అయితేనే మన జన్మసిద్ధ అధికారాన్ని మనము ప్రాప్తి చేసుకున్నాం. మనసు తెలుసుకుంది నేను బాబావాడిని మరియు బాబా నావారు అని. మనసులో, హృదయంలో, బుద్ధిలో స్మృతి కలిగింది. ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు. ఈ స్మృతే సర్వశక్తులకు తాళమి చెవిగా అయ్యింది. ఇది
బంగారు తాళమి చెవి. బాబాకు పిల్లలుగా అయ్యారంటే నేను ఆత్మను అన్న స్మృతి వచ్చినట్లు, నేను ఆత్మను బాబా సంతానాన్ని అనే విషయంలో నిశ్చయం కలగడానికి ఎంత సమయం పట్టింది? కోర్సు చేయడానికి సమయం పట్టచ్చు, కానీ నిశ్చయం కలగడానికి ఎంత సమయం పట్టింది? ఒక్కోరికి ఒక్కో విధంగా పడుతుంది. క్షణకాలం వ్యాపారమే కదా, అంటే ఆ క్షణము ఎప్పుడొచ్చిందో అది క్షణమే, క్షణకాలం యొక్క వ్యాపారం. క్షణంలో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు, అందరూ అధికారులుగా అయిపోయారు. అందరూ అధికారులుగా అయ్యారు కదా, లేదా ఇప్పుడు అధికారులుగా అవుతున్నారా? అయ్యారా? పక్కానే కదా, మంచిది. డబల్ విదేశీలు వారసత్వానికి అధికారులుగా అయ్యారా? బాబా డబల్ విదేశీ పిల్లల్ని అడుగుతున్నారు, పాండవులను అడుగుతున్నారు. పాండవులు అధికారిగా అయ్యారా? పక్కా? బాబా 3 సార్లు అడుగుతున్నారు. పక్కాగా అయ్యారా? చాలా మంచిది. అధికారిగా అయినందుకు అభినందనలు, అంటే శుభాకాంక్షలు. మీరు బాబా యొక్క ఆస్తికి అధికారులుగా అయిపోయారు. శుభాభినందనలు. అధికార రూపంలో విశేషంగా బాబా ద్వారా సర్వశక్తులు లభించాయా? ఒక్క చేతిని పైకెత్తండి. సర్వశక్తులు లభించాయి కదా, లేదా కొందరికి అష్టశక్తులు, కొందరికి 6 శక్తులు లభించాయా? మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని మిమ్మల్ని మీరు పిలుచుకుంటారు కూడా. శక్తివంతులం అన్నారు కదా, సర్వశక్తివంతులము అంటారు. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అంటాం కదా. ముందు కూర్చున్న వీరు సర్వశక్తివంతులేనా? బాబ్దాదా సర్వ అనే మాటకు గురించి చెప్తున్నారు. అందరూ సర్వశక్తివంతులేనా, లేదా కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా? అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? బాబా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేను సర్వశక్తివంతుడను కాను, శక్తివంతుడను అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరా? ఎవరూ చేతులెత్తడం లేదే బాబా అంటున్నారు. అందరూ లేదు బాబా, మేమందరం సర్వశక్తివంతులమే అని ఎవరు చేతులెత్తడం లేదంట. అందుకు బాబా అంటున్నారు, అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? మంచిది. అయితే బాబ్దాదా ఇలా అడుగుతున్నారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులారా, ప్రకృతి, మాయా, స్వభావ సంస్కారాలు మరియు వాయుమండలం ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిని సర్వశక్తుల ద్వారా ఎదుర్కోగలుగుతున్నారా? బాబా అడుగుతున్నారు. ఏమిటి ద్వారా అయినా మాయ రాని, మీలో ఉన్న సర్వశక్తుల ద్వారా దాన్ని ఎదుర్కొంటున్నారా అని అడుగుతున్నారు. ఎదుర్కొంటే ఇంకా విజయమే కదా, ఏ రూపంలో అయినా మాయారాని. ప్రకృతి, మాయా, సంస్కారాలు, వాయుమండలం మరియు సాంగత్య దోషం, ఈ 5ంటిని మీ శక్తితో అధీనం చేసుకున్నారా? ప్రకృతి, మాయా, సంస్కారాలు, వాయుమండలము, సాంగత్య దోషం, ఇది 5 ముఖాల కాలసర్పం. అందుకే అక్కడ 5 తలలుండే పాముని చూపిస్తారు. అధికారులుగా అయ్యి ఈ 5 ముఖాలు కలిగిన సర్పం పైన డ్యాన్స్ చేస్తున్నారా? మీరు డ్యాన్స్ చేస్తారా, లేదా ఏదైనా ఒక ముఖము బయటికి వచ్చి మీ పైన డ్యాన్స్ చేస్తుందా? పాము కూడా చాలా మంచిగా డ్యాన్స్ చేస్తుంది. మరి ఏదైనా ఒక ముఖము మీకు డ్యాన్స్ చూపించడానికైతే రావటం లేదు కదా. ఎప్పుడైనా దాని ఆటను చూడడం మంచిగా అయితే అనిపించడం లేదు కదా, ఆటను చూడడంలో మునిగిపోలేదు కదా. ఆ 5 పాములను మెడలోని హారంగా చేసుకున్నారా? ఏమేమి 5? ప్రకృతి, మాయా, సంస్కారాలు, వాయుమండలము, సాంగత్య దోషం. బాబా అంటున్నారు, శేషశయ్యగా చేసుకున్నారా? మీ యొక్క అంతిమ మహాదేవ్, తపస్వీదేవ్, అశరీరీ స్థితి కలిగిన దేవాత్మకు, ఫరిస్తాగా ఉన్న ఆత్మకు స్మృతి చిహ్న రూపంలో ఈ సర్పాలను కంఠహారంగా చూపించారు శంకరుని యొక్క మెడలో. ఎప్పుడైతే ఈ మాలను ధరిస్తారో
అప్పుడు బాబామాలలో మంచి నంబర్లో సమీపమణిగా అవుతారు. విజయమాలలో సమీపమణిగా అవుతారు. వర్తమాన సమయానుసారంగా విశేషంగా సహనశక్తి మరియు సమస్యను లేదా పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కర్మలో చాలా అవసరం ఉంది. ఒకటి ఎదుర్కొనే శక్తి, సామ్నా కర్నేకి శక్తి, రెండవది సహన్ కర్నేకి శక్తి. వచ్చే పరిస్థితుల్లో గెలవాలంటే సహించుకోవాలా, వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కోవాలా, బాబాని ముందు పెట్టుకొని, బాబాని కుడిభుజంగా చేసుకొని, బాబా ఛత్రఛాయ చేసుకొని ఎదిరించాల్సి ఉంటుంది. బాబా ఇంతకు ముందు కూడా వినిపించారు, కేవలం మనసా మరియు వాచా వరకే కాదు, కర్మణా వరకు కూడా అవసరం. బాబ్దాదా రిజల్ట్లో ఏం చూశారంటే శక్తులున్నాయి, శక్తులు లేవని కాదు, కానీ తేడా ఏమొస్తోంది? ఇక్కడ బాబా లాజిక్ రహస్యం చెప్తున్నారు. మనలో శక్తులు ఉన్నాయి, కానీ శక్తులు ఉన్నా కూడా దేంట్లో తేడా వస్తోంది? అవసరమైన సమయంలో ఏ శక్తిని ఏ విధితో కార్యంలో పెట్టాలనో దాన్ని అవసరమైన సమయంలో విధిపూర్వకంగా ఉపయోగించడంలో, కార్యంలో పెట్టడంలో తేడా వచ్చేస్తుంది. మామూలుగా కూడా మనం చెప్తాం కదా, నిదానమే ప్రధానము అని అనుకుంటే అది ఒక పెద్ద మంచి స్లోగన్. కానీ ట్రైన్ ఆడ కనిపిస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది, నిదానమే ప్రధానం అని పోతే ఎట్లా? అక్కడ మనం ఆలస్యం అమృతం విషయం అనే స్లోగన్ని వాడాలి. అట్లా ఏ శక్తిని ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. అప్పుడే దానివల్ల మనకు విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇది బాబా చెప్తున్నారు. దీంట్లో తేడా వస్తూ ఉంది. స్మృతి ఉంది, కానీ స్మృతిని సమర్థ రూపంలోకి తీసుకురాలేదు. స్మృతి ఎక్కువగానే ఉంది, సమర్థత అప్పుడప్పుడు తక్కువగా, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. స్మృతియే వారసత్వానికి అధికారిగా చేస్తుంది. కానీ ప్రతి స్మృతి స్వరూపులుగా విజయీలుగా చేసి విజయమాలలోని సమీపమణిగా చేస్తుంది. ప్రతి స్మృతి మనల్ని సమర్థులుగా చేస్తుంది, విజయులుగా చేస్తుంది, విజయమాలలోని సమీపమణిగా చేస్తుంది ప్రతి స్మృతి. అందుకే స్మృతి 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 చేయాల్సిందే. ఎంతెంత స్మృతి చేస్తామో అంతంత స్వరూపంలోకి వస్తాం. సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి. స్మృతి మనసులో ఉంది, బుద్ధిలో ఉంది, కానీ మీ స్వరూపంలో ప్రతి కార్యంలో ప్రతి సమర్థత ప్రత్యక్ష రూపంలోకి రావాలి. స్మృతిలో అయితే ఉంది, సంకల్పంలో ఉంది, బుద్ధిలో ఉంది. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను విజయీ ఆత్మను, నేను ధైర్యవాన్ ఆత్మను, నేను మస్తకమణిని, ఈ విధంగా బాబా కంఠహారాన్ని, కంటిపాపను, కుడి భుజాన్ని, ఇవన్నీ బాగా స్మృతిలో ఉన్నాయి, మనసు వరకు, బుద్ధి వరకు. కానీ కార్యంలో వాటిని ఉపయోగించేందుకు స్వరూపంలోకి తీసుకురండి. ఇంపార్టెంట్. అప్పుడే కదా పాస్ అయ్యేది, పాస్ విత్ ఆనర్. బాబా అంటున్నారు, స్మృతి దినోత్సవం అయితే చాలా మంచిగా జరుపుకున్నారు. ఇప్పుడు సమర్థతలను అంటే శక్తులను స్వరూపంలోకి తీసుకురండి, అష్టశక్తులను ప్రాధాన్యంగా. ఒకవేళ మీరు ఎవరినైనా చూసినప్పుడు మీ కండ్ల ద్వారా వారికి శక్తి స్వరూపం అనుభవం అవ్వాలి. మీ మాట ద్వారా ఇతరులు కూడా సమర్థులుగా కావాలి, సమర్థతను అనుభవం చేయాలి. సాధారణ మాటలు ఉండకూడదు. సమర్థత యొక్క వరదానం ఏదైతే లభించిందో దాన్ని మీరు ప్రతి మాట ద్వారా వారికి అనుభవం చేయించండి. మనసు బుద్ధి ద్వారా శ్రేష్ఠ సంకల్పాలను మరియు యథార్థ నిర్ణయ శక్తితో కూడిన వాయుమండలంని స్వరూపంలోకి తీసుకురండి. మనసు బుద్ధిలో ఏముండాలి? శ్రేష్ఠ సంకల్పాలు ఉండాలి, మరియు యథార్థ నిర్ణయ శక్తి కూడా ఉండాలి. దీన్ని వాయుమండలంలో స్వరూపంలోకి తీసుకురండి. మన స్వరూపంలోకి తెస్తే వాయుమండలంలోకి వచ్చేస్తుంది. సాధారణ నడవడిక ద్వారా ఫరిస్తా స్థితి యొక్క సమర్థత కనిపించాలి. స్వయానికి మరియు ఇతరులకి కూడా డబల్ లైట్ యొక్క అనుభవం కలగాలి. ఇలా ఉన్నారా? కనుక నడుస్తూ తిరుగుతూ సమర్థ స్వరూపులుగా కండి, మరియు ఇతరులకి కూడా సమర్థతను అనుభవం చేయించండి. బాబ్దాదా ఈరోజు బ్రహ్మా బాబాను
బ్రహ్మబాబాతో సహా పరిక్రమణ వేశారు. అన్ని సేవా కేంద్రాలు, సెంటర్లు, అందరి ఇళ్ళకి బాబా పరిక్రమణ వేశారు. ఎక్కడికి విహరించారు? ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దేశ విదేశాల్లో ఎవరైతే అవ్యక్త జన్మను తీసుకున్నారో ఆ బ్రాహ్మణులందరినీ చూపించారు. మరి వారు ఎంతమంది ఉండొచ్చు? సాకార రూపము కంటే కూడా అవ్యక్త రూపంలోని రచన చాలా ఎక్కువగా ఉంది. ప్రతి స్థానంలోని అవ్యక్త రచన కలిగిన ఆత్మలందరినీ వతనంలో ఇమర్జ్ చేశారు. వారిలో మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి బాబ్దాదా చాలా స్నేహంతో కూడిన సమీప దృష్టినిచ్చారు. మరియు అవ్యక్త రచనకు ఒక విశేషమైన కానుకను కూడా ఇచ్చారు. బాబా మనల్ని ఇమర్జ్ చేసుకున్నారు, మనకి దృష్టిని ఇచ్చినారు, మరియు కానుకను ఇచ్చినారు. ఏం కానుక? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో సాకార బ్రహ్మ తర్వాత ఎవరైతే బ్రాహ్మణాత్మల రచనలేకి వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి. దాదీ దీదీల ద్వారా అందరం కదా, చాలామంది ఉన్నారు. మంచిది, చేతులు దించండి. అచ్చా, ఎవరైతే సాకార రూపంలోని రచనలో వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి. బ్రహ్మబాబా సమయంలోని వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. నేటి ఈ సభలో చాలా కొద్ది మంది ఉన్నారు. కనుక బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని ఇమర్జ్ చేసుకున్నారు. ఎందుకంటే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే కూర్చొని కూడా కూర్చోలేరు. వతనంలో అయితే అందరూ రాగలరు. అక్కడ ఎంత పెద్ద స్థానం కావాలంటే అంత పెద్ద స్థానం ఉంటుంది. అక్కడ బిందు స్వరూపాలు, ప్రకాశ స్వరూపాలు, తర్వాత ఫరిస్తా స్వరూపాలు. అక్కడ జాగా ఆవశ్యకత లేదు. ఇక్కడ శరీరం ఉంది కాబట్టి స్థలము అవసరం. అందుకని బాబ్దాదా అందరినీ వతనంలో ఇమర్జ్ చేసుకున్నారు. అనగా ఆహ్వానమిచ్చి పిలిపించారు. బాబా అందరినీ ఆహ్వానం చేసి పిలిచినారు ఆత్మలందరినీ. అందరూ చాలా సంతోషపడుతున్నారు. దాదీ దీదీలందరూ బాబ్దాదా వారికంటే కూడా ఎక్కువగా సంతోషపడుతున్నారు. అటువంటి రత్నాలకు బాబ్దాదా కానుక ఇచ్చారు. ఏం కానుక? చాలా సుందరమైన మచ్చలేని వజ్రం లాంటి కమల పుష్పాన్ని ఇచ్చారు. అంటే వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది. లోటస్ ఫ్లవర్ క్రిస్టల్గా ఉంటుంది కదా, ఇది చాలా మెరుస్తూ ఉంది. మరియు ఆ కమల పుష్పం యొక్క ఒక్కొక్క ఆకులో రకరకాల శక్తులు ఉన్నాయి. అవి రకరకాల రంగులతో మెరుస్తున్నాయి. ఎంతో శోభాయమానంగా ఉన్న మచ్చలేని ఆ వజ్రము కమల పుష్పాన్ని మీరు ప్రత్యక్షం చేసుకోండి. మచ్చలేని ఆ మెరుస్తున్న కమల పుష్పంలాగా ఉండే ఆ వజ్రాన్ని మీరు మీ కళ్ళ ముందు తీసుకురండి. ఇమర్జ్ చేసుకున్నారా? పాండవులు ప్రత్యక్షం చేసుకున్నారా? విదేశీయులు ప్రత్యక్షం చేసుకున్నారా? బాబా అడుగుతున్నారు, మీ ముందు వచ్చిందా ఆ కమల పుష్పము? మధురాతి మధురమైన మాతలు ఇమర్జ్ చేసుకున్నారా? ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేషతనే మాతలు. అందరికీ ఏ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది? ఎంతోమంది మాతలు మరియు శక్తులు తయారయ్యారు అని అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతమంది మాతలు పవిత్రతా వ్రతాన్ని ఆచరించి దేవీల రూపంలోకి పరివర్తన అయిపోయారు. ఎక్కువగా మాతలే కనిపిస్తున్నారు. మరి ఈరోజు బాబ్దాదా అవ్యక్త రచనకు చాలా చాలా ప్రేమనిచ్చారు. ఫ్లవర్ లోటస్ని వజ్రంలాగా మెరుస్తున్న కమల పుష్పాన్ని ఇచ్చి మళ్ళీ బాబా చాలా ప్రేమనిచ్చారు. మరియు వతనంలో తోటని కూడా ఇమర్జ్ చేసుకున్నారు. గార్డెన్ని, పర్వతాన్ని కూడా ఇమర్జ్ చేశారు. అలాగే సాగరాన్ని కూడా ఇమర్జ్ చేశారు. అందరినీ తోటలో, పర్వతం పైకి, సాగరం కినారాలో, సాగరం తీర ప్రాంతంలో పిల్లల్ని అందరినీ తిప్పినారు. ఆ సమయంలో బాబా తిరగడానికి ఫ్రీడమ్ ఇచ్చినారు. బాల్ బ్యాట్తో ఆడించలేదు కానీ బాగా తిప్పినారు. కింద బ్యాడ్మింటన్ ఆడించేవాళ్ళు కదా బ్రహ్మ బాబా, పైన బ్యాడ్మింటన్ ఏం ఆడించలేదు కానీ అందరినీ సాగరం దగ్గరికి, పర్వతాల దగ్గరికి, తోటలేకి తీసుకెళ్లారు. కొంతమంది సాగరపు అలలలో ఆడుకున్నారు, కొందరు పర్వతం పైన కూర్చున్నారు, కొందరు తోటలో తిరుగుతున్నారు. మరి ఈరోజు వతనంలో అవ్యక్త రచన యొక్క శోభ చాలా మంచిగా సభ జరుగుతోంది. సదా సర్వశక్తులతో జీవించి ఉండండి, ఎగురుతూ ఉండండి,
అని ఈరోజు బాబ్దాదా అందరికీ వరదానాన్ని కూడా ఇచ్చారు. ఈరోజు స్మృతి దినము యొక్క రోజు. బాబ్దాదా యొక్క విశేష మహామంత్రం ఏమి అంటే స్మృతి స్వరూపులుగా అయ్యి శక్తులను స్వరూపంలోకి తీసుకురండి. అష్టశక్తులను, ఖజానాలను గుప్తంగా ఉంచుకోకండి. ప్రతి కర్మ ద్వారా వాటిని బయటకు ప్రత్యక్షం చేయండి. ఏ ఆత్మనైనా దృష్టి ద్వారానైనా, మాట ద్వారానైనా, కర్మల సంబంధ సంపర్కాలలోనైనా సమర్థులుగా అయ్యే సహయోగాన్ని ఇవ్వండి. సమర్థ స్వరూపము యొక్క స్నేహాన్ని ఇవ్వండి. బాబ్దాదా ఇది కూడా చూశారు. ఎవరైతే కొత్త కొత్త పిల్లలు వస్తారో వారిలో కొంతమంది ఎలా ఉంటారంటే వారికి బాబ్దాదా యొక్క సహయోగంతో పాటుగా బ్రాహ్మణాత్మల ద్వారా ధైర్యము, ఉత్సాహ ఉల్లాసాలు, సమాధానము లభించే అవసరం ఉంది. చిన్న చిన్న వాళ్ళు కదా, చిన్నవారైనా ధైర్యాన్ని పెట్టుకొని బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా. కనుక చిన్నవారికి శక్తుల ద్వారా పాలన అవసరం. వేరే పాలన కాదు, శక్తినిచ్చే పాలన యొక్క అవసరం ఉంది. స్థాపనకు త్వరగా బ్రాహ్మణులు తయారైపోవాలి కదా. ఎందుకంటే తక్కువలో తక్కువ 9 లక్షల మంది కావాలి. బాబా 2001లో చెప్పినారు ఈ మాట. ఆల్రెడీ ఇప్పటికి 9 లక్షలు ఏమి 11 లక్షలు అయిపోయినారు. కనుక శక్తుల సహయోగాన్ని ఇవ్వండి. శక్తుల ద్వారా పాలనను చెయ్యండి. నాలో ధైర్యం ఉంది, ఇతరులకు ధైర్యాన్ని పంచండి బాబా అంటున్నారు. శక్తులను పంచండి. ఎక్కువగా వాదన చేసే శిక్షణని ఇవ్వకండి, శక్తిని ఇవ్వండి. వారిలోని బలహీనతలను చూడకండి. వారిలో ఏ విశేషత లేదా ఏ శక్తి లోపంగా ఉందో దాన్ని నింపుతూ పోండి. నిమిత్తమైన ఆత్మలు ఈ రోజుల్లో ఈ పాలనకు నిమిత్తమయ్యే అవసరం ఉంది. జిజ్ఞాసులు పెరగడం, సేవా కేంద్రాలు పెరగడం ఇదైతే సాధారణ విషయం. కానీ బాబా ఏమంటున్నారు చూడండి, ఇదైతే సాధారణమైన విషయం. స్టూడెంట్స్ పెరిగేది, సెంటర్లు పెరిగేది ఇది సాధారణం. కానీ క్వాలిటీ సేవ జరగాల, అది బాబా చెప్తున్నారు. అనన్య ఆత్మలు పెరగాల, వారసులు పెరగాల. దానికోసం శక్తుల దానం చేయండి. స్టూడెంట్స్ పెరగడం, సేవా కేంద్రాలు పెరగడం ఇదైతే సాధారణ విషయం. కానీ ప్రతి ఆత్మను బాబా యొక్క సహాయం ద్వారా శక్తిశాలిగా తయారు చేయాలి. ఇప్పుడు దీని అవసరం ఉంది. సేవనైతే అందరూ చేస్తున్నారు, సేవ చేయకుండా అయితే ఎవరూ ఉండరు. కానీ సేవలో శక్తి స్వరూపం యొక్క వైబ్రేషన్లు ఆత్మలకు అనుభవం కావాలి. శక్తిశాలి సేవ ఉండాలి. సాధారణ సేవనైతే నేటి ప్రపంచంలో అందరూ చాలానే చేస్తున్నారు. కానీ శక్తిశాలి సేవం చేయడం మీ విశేషత. బ్రాహ్మణాత్మలకి కూడా శక్తితో కూడిన పాలన అవసరం. అచ్చా, దేశ విదేశాలలో ఉన్న పిల్లలు దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. మా ప్రియ స్మృతులు కూడా ఇవ్వండి, మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి అని ఇదే మాటను చెప్తున్నారు. బాబ్దాదా వద్దకు అందరి స్మృతి తప్పకుండా చేరుకుంటుంది. లెటర్ ద్వారా, మాటల ద్వారా, కార్డుల ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. సైన్స్ సాధనాలు చాలా వచ్చేసినాయి. బాబ్దాదా వద్దకు సాధనాల ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది. మరియు మనస్సు యొక్క ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది. కానీ మనస్సు యొక్క ధ్వని త్వరగా చేరుకుంటుంది. ఈరోజు ఎవరైతే మనస్సు ద్వారా రకరకాల సాధనాల ద్వారా స్మృతిని పంపించారో వాళ్ళందరికీ బాబ్దాదా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. పిల్లలు ఒక్కసారి స్మృతి చేస్తే అందుకు బదులుగా బాబా కోటాను కోట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా మనసుతో సమీపంగా ఉండే సమర్థాత్మలకి సదా అవసరమైన సమయంలో ప్రతి శక్తిని స్వరూపం ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్ఠాత్మలందరికీ, సదా శక్తుల ద్వారా ఆత్మల యొక్క పాలనకు నిమిత్తమైన బాబా యొక్క సహయోగి ఆత్మలందరికీ, సదా ప్రతి ఒక్కరికి ధైర్యము, ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చి
ఎగిరే కళల్లో ఎగిరేవారికి, ఎగిరించేవారికి, సదా సమస్యలను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకునే విశ్వ పరివర్తక ఆత్మలకు, స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అయ్యే ఆత్మలకు బాబ్దాదా యొక్క కోటానుకోట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा पद्मा पदम गुण नमस्ते बाबा पद्मा पदम गुण प्रिय स्मृतुलु मरियो नमस्ते बाबा. वरदाనం దేహ భ్రాంతి నుండి అతీతంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే కమలాసనదారీలుగా కండి. వివరణ: కమలాసనం బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమలాసనదారి ఆత్మలు ఈ దేహభ్రాంతి నుండి స్వతహాగా అతీతంగా ఉంటారు. వారిని శరీరం యొక్క భ్రాంతి తన వైపుకి ఆకర్షించదు. ఏ విధంగా బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపము లేదా దేవతా స్వరూపము సదా స్మృతిలో ఉండేదో, అలా సహజంగా ఆత్మాభిమాని స్థితి సదా ఉండాలి. బ్రహ్మబాబాకి ఎట్లా ఉండిందో అట్లా మనకి కూడా ఆత్మాభిమాని స్థితి ఉండాలి, సదా ఉండాలి. దాన్నే దేహాభిమానము నుండి అతీతంగా ఉండడము అంటారు. ఈ విధంగా దేహభ్రాంతి నుండి అతీతంగా ఉండేవారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు. స్లోగన్: మీ విశేషతలు లేదా గుణాలు ప్రభువు యొక్క ప్రసాదం. వాటిని మీవి అని భావించడమే దేహాభిమానం. భగవంతుడిచ్చిన ప్రసాదం, నాలో ఏ గుణం ఉన్నా అదంతా బాబా ఇచ్చిందే అని తెలుసుకుంటే అభిమానం రాదు. ఎప్పుడైతే నాది అనుకుంటామో అప్పుడే అభిమానం వస్తుంది. అచ్చా, ఓం శాంతి. వాటిని బాబా ఇచ్చిన ప్రసాదం అని తెలుసుకొని బాబా కార్యంలో వినియోగిస్తే అవి కళల్లాగా మారిపోతాయి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.